మోస్ట్లీ డయాబెటీస్ ఉందంటే కొలెస్ట్రాల్‌కి ఒక మెడిసిన్ ఉంటది, బీపీకి ఒక మెడిసిన్ ఉంటది. ఇంకా ఇన్ని టాబ్లెట్స్ యేసుకుంటున్నా ఇన్ని అని పెట్టుకొని కూర్చోవాలి అసిడిటీ పక్కన అన్ని అయితుంది అని వేసుకుంటూ ఉండాలి. అసిడిటీ టాబ్లెట్ తీస్తారు అయ్యో! అన్నీ. సో, అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళని అసలు యేసుకుంటున్నారా? ఎట్లుంటుంది? వాళ్ళ సైడ్ నుంచి థింక్ చేయడానికే మోస్ట్లీ ట్రై ఐల్ ట్రై. చేయాలి. సో, అంటే అప్పుడప్పుడు మెడిసిన్ వుమెన్ అయితే మెయిన్‌లీ ఎల్డర్లీ ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఖచ్చితంగా ఒక అటెండర్ ఉండాలి. వాళ్ళైతే ఫైనాన్షియల్లీ డిపెండెంటే ఉంటారు ఎవరో ఒకరి పైన. సో, వాళ్ళు రావాలి, మెడిసిన్ కాస్ట్ ఎంతవుతుంది, టైంకేసుకుంటున్నారా, మెడిసిన్ అయిపోయే ముందు చెప్పడానికి గూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇవి కాకుండా కూడా మళ్ళీ అయ్యో! నేనెంత చేసినా ఇదయితుంది. లైక్ ఇట్లా అయితుంది. వాళ్ళకి ఒకటి వాళ్ళ హెల్త్ కంటే ఎక్కువ ఏముంటదంటే, నా వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్లీ అంటే ఫ్యామిలీకి స్ట్రగుల్ ఫైనాన్షియల్లీ అవుతారని. స్ట్రగుల్ అయితుంది. నా మెడిసిన్ కోసం ఇంత కాస్ట్ పెట్టాల్సింది వస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. రైట్. సో, ఇవన్నీ కూడా అడ్రెస్ చేయాలి. యాజ్ ఏ డయాబెటాలజిస్ట్ నేను ఒక్క షుగర్స్‌నే చూస్తా. నేను షుగర్‌ని మాత్రమే ట్రీట్ చేస్తా. నేను మెడిసిన్ రాసి పంపిస్తా అంటే దట్స్ నాట్ రైట్. సో, మాక్సిమం టైమ్ సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఏమున్నాయో అడ్రెస్ చేయడానికే ట్రై చేస్తాము. కొంతమంది ఇంకా ఏంటంటే కొంచెము మెనోపాజ్ ముందు ఉన్న వాళ్ళలో కొంచెం సెక్షువల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఎర్లీగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా ఈ మూడ్ ఎట్లుంది అవన్నీ కూడా అడుగుతాము. అడిగి దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ సైకియాట్రిక్ కౌన్సెలింగ్ లానే అయిపోతదండి నా సెషన్ అయితే.